సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. సో వెల్కమ్ కనకదుర్గ గారు. సో లీడర్స్ అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. మేడం గారికి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం కనకదుర్గ గారు. ఆల్ ది బెస్ట్ వెల్కమ్ మేడం. మేడం కనకదుర్గ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ Good ది morning, బెస్ట్ madam. మేడం. Welcome, madam. Good morning, madam. Welcome to Zoom. Thank you. Good morning, madam. Welcome to Zoom. వెల్కమ్ టు జూమ్. Thank you, madam. Welcome to Zoom. Good morning, madam. Good morning, Kanakadurga madam. Welcome to madam. Thank you, madam. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. Thank you, Good madam. morning, madam. Welcome to Zoom, madam. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో లీడర్స్ మిగతా అందరూ మెసేజ్ రూపంలో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. Okay, sir. ఓకేనా సార్? వినపడుతుంది మేడం. కంటిన్యూ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం గారు. గుడ్ మార్నింగ్ దేవి మేడం. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మేడం గారు. నేను ఇది రెండోసారి జూమ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇటువరకు నేను ఇందులోకి ఎలా వచ్చాను, ఏ ప్రోడక్ట్ వాడాను, ఎవరెవరికి ఇచ్చాను అన్నీ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి, కిడ్నీ హెల్త్ గురించి చెప్పాలని జూమ్ అనేది తీసుకున్నానండి. కిడ్నీ హెల్త్ గురించి చెప్తున్నాను. ఓకే సార్. గౌరవనీయులైన ఓకే మేడం గారు చెప్పండి. కంటిన్యూ చేయండి మేడం. కంటిన్యూ చేయండి. ఏంటి సార్? కంటిన్యూ చేయండి మేడం. చెప్పండి. ఓకే సార్. ఓకే. కిడ్నీ సమస్యల గురించి, అలాగే కిడ్నీ ప్రమాదంలో ఉంటే తెలుసుకోవడం ఎలా అని, అలాగే మన వెస్టేజ్ లో కిడ్నీ హెల్త్ వాడడం వల్ల కూడా ఉపయోగాలు ఎలా ఉంటాయని చెప్తున్నానండి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధికంగా తినకూడదండి. అలాగే అధిక మసాలాలు కలిపి తింటే జీర్ణ సమస్యలు అనేవి రావచ్చు. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే, బీపీ ఉన్నవారు తక్కువగా తినాలి. ఎక్కువగా తింటే కడుపు బరువుగా ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉన్నవారు తింటే డేంజర్. అలా కొన్ని వైపులకి చర్మం మంటలు, వాపు కూడా రావచ్చండి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు పఠించవలసిన ఆహార నియమాలు అంటే ఉప్పు తక్కువగా తీసుకోవటం, అలాగే ఒక రోజులో మనం 3 నుంచి 5 గ్రాముల వరకు ఉప్పు తక్కువ అనేది తీసుకోవాలి. అన్నంలోని, చపాతీలోని కూడా ఉప్పు తక్కువగా తీసుకోవాలి. డ్రింక్స్, కాఫీ వంటి తగ్గించి వాటర్ ఎక్కువగా తీసుకోవడం. అలాగే సాంబార్ కూడా నీటి శాతమా కాబట్టి తీసుకోవచ్చు. అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు ఇలాంటివి ఏమీ కూడా తీసుకోకూడదండి. అలాగే కూరగాయలు బాగా ఉడికించుకుని తినడం వల్ల మంచిది. అలాగే ఫ్రూట్స్, అరటిపళ్ళు తినకూడదు. జామకాయ, బొప్పాయి, యాపిల్, పైనాపిల్ తీసుకోవాలి. ప్రోటీన్ 0.8గా ప్రోటీన్ తీసుకోవాలి. క్వాలిటీలో ఉంటుంది. మనకి కిడ్నీలో ప్రమాదం ఉన్నాయని తెలుసుకోవడం ఎలా అంటే అలసటగా ఉండడం, నీరసంగా ఉండడం, నిద్ర పట్టకపోవటం, దేనిపైన ఆసక్తి లేకపోవటం, కిడ్నీలో టాక్సెస్ తొలగిపోవు కాబట్టి యూరినరీ పాస్ వల్ల కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా కావచ్చండి. కిడ్నీ సమస్యలు సాధారణంగా 2 రకాలు ఉంటాయి. కిడ్నీ నొప్పి, డేట్ కణాలు మరియు కిడ్నీ వ్యాధికి కిడ్నీ సోయాసిస్. కిడ్నీ నొప్పికి కిడ్నీలో రాళ్ళు, ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాల వల్ల కూడా వస్తుందండి. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం లేదా దెబ్బతినడం వల్ల కిడ్నీ సమస్యలు లక్షణాలుగా చూపిస్తాయండి. తినడం వల్ల కిడ్నీ సమస్యలు లక్షణాలు, ఎటువంటి లక్షణాలు అనేవి మొదటి వ్యాధికి కారణం బట్టి ఉండవచ్చండి. దీర్ఘకాలిక జబ్బుల వల్ల మూత్రపిండాలపై పడేటువంటి ముందుగా
మొహం వాచిపోవటం, తర్వాత కాళ్ళు శరీరం అంతా వాపు రావచ్చు, మూత్రం సరిగ్గా రాకపోవటం, నడిస్తే ఆయాసం రావటం, పడుకుంటే ఆయాసం రావడం సాధారణంగా ఉంటాయండి. అలా కిడ్నీ వాపుకి కిడ్నీలో మూత్రం పేరుకుపోవటం వల్ల వస్తుంది. దీనికి మూత్రనాళాల్లో అడ్డుపడడం లేదా యూరినరీ రిఫెక్ట్ అంటే మూత్రం తిరిగి రావడానికి వంటి కారణాలు కూడా ఉండవచ్చండి. మూత్రనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడడం వల్ల మూత్రానికి కిడ్నీలో పేరుకుపోతుంది. యూరినరీ రిఫెక్ట్ అంటే మూత్రనాళాల ద్వారా సరైన విధంగా వెళ్ళకపోవటం తిరిగి కిడ్నీలో కూడా రావచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్ క్యూటెల్ కూడా వాపుకి దారితీస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే మూత్రం ప్రవాహానికి అడ్డుపడి వాపు కూడా రావచ్చండి. మచ్చలు, మునిపిటి ఇన్ఫెక్షన్ శస్త్రచికిత్సలు, అడ్మిషన్ చికిత్సల వల్ల మచ్చలు కూడా ఏర్పడడం, అలాగే మూత్రనాళాల్లో మూసుకుపోవచ్చు. కొన్నిసార్లు కిడ్నీ వాపు వంశపరంగా కూడా రావచ్చండి. అంటే కిడ్నీ వాపు లక్షణాలు పొగ తాగడం, మద్యం వంటి దూరంగా ఉండకుండా మద్యం తాగడం, ఇలా కిడ్నీకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం రక్తంలో చేరుకున్న కలుషితాన్ని గాలించి వడపోచి శుభ్రం చేసే పనితీరు కిడ్నీలకి విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలోని ఎక్కువ నీటి శాతం నిష్కలంగా ఎప్పటికప్పుడు వడకెట్టేస్తూనే ఉంటాయండి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారండి. అలాగే కిడ్నీ సమస్యలు సాధారణంగా వెనుక సైడు లేదా బొడ్డి నొప్పి, మూత్ర విసర్జనం చేస్తున్నప్పుడు నొప్పి రావటం, తరచుగా లేదా అరుదుగా కాళ్ళల్లో వాపు రావడం కిడ్నీ సమస్యలు అనేవి కలిగిస్తుంది. అలాగే మనం బియ్యంలో రాళ్ళు ఏరుకోకపోవటం వల్ల, అలాగే బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, మద్యం అధికంగా తీసుకోవడం వల్ల, సిగరెట్టు, చుట్ట, పొగ తాగడం వల్ల లోపల కిడ్నీలు, లివర్, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, బోన్స్ అని పడు అవయవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా కిడ్నీ సమస్యలు అనేవి విస్తరిస్తూనే ఉన్నాయండి. అంటే మూత్ర వేసవ నాళాలలో ఎక్కడైతే రాళ్ళు అనేవి ఉంటాయి, ఇంకా కిడ్నీలో రాళ్ళులో రకాలు అంటే కాల్షియం, పొటాషియం చాలా రకాలుగా గమనించవచ్చు. 30 సంవత్సరాల వయసు కూడా గమనించవచ్చు. పాలకూర, బీట్రూట్, బేకరీ సెక్షన్ పొటాషియం అంటే కిడ్నీలో స్టోన్ యొక్క ఏర్పడే లవణాలు ఏమిటి కారణం? మంచినీళ్ళు రోజుకి 3 నుంచి 5 లీటర్లు నీళ్లు తీసుకోకపోవటం, బరువును బట్టి తీసుకోవాలి. చిన్న పేగు ఆపరేషన్ చేయించుకోవడం వల్ల, కొందరిలో మూత్రశ్వాస ఉండడం వల్ల కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రాళ్ళు ఉన్న వారికి కారణం సాధారణంగా మూత్ర మార్గంలో ఎక్కువ ఉన్నవారికి కిడ్నీలో రాళ్ళు ఉన్న లక్షణాలు విపరీతంగా నడుము నొప్పి, వాంతులు, మూత్రం మంట, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయండి. అలాగే రక్తం చీము కారుట కొన్ని లక్షణాలకి ప్రధాన చికిత్స. ఆపరేషన్ చేయించుకున్న వారికి కిడ్నీలో రాళ్ళు మళ్ళీ రావు అనుకోవద్దండి. ఆపరేషన్ చేయించుకున్న వారికి మళ్ళీ రాళ్ళు వస్తూనే ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే మన వెస్టేజ్ కిడ్నీ హెల్త్ వల్ల మనకి రాళ్ళు అనేవి ఏర్పడకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలా రాకుండా ఉండడానికి వెస్టేజ్ అనే కిడ్నీ హెల్త్ వాడడం వల్ల ఉపయోగ ప్రయోజనాలు.
పోషక రోగాల వల్ల చాలా ప్రభావాలు, చాలా రకాల మందులు వాడుతున్నాం, కానీ కిడ్నీ హెల్త్ అనేది మనం తీసుకోవట్లేదు. కిడ్నీ హెల్త్ 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు తీసుకోవటం చాలా మంచిది. ఇక రక్తాన్ని వడపోచి చెడు పదార్థాన్ని, అదనపు నీటిని బయటకు పంపిస్తుంది. శరీరంలో లవణాలను సామర్థకంగా కాపాడుతుంది. అప్పుడు అదే అధికంగా ఉండేలా లవణాలను పటిక రూపంలో దాల్చి రాళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదండి. వాటిని కరిగించే గుణం కిడ్నీ హెల్త్ లో ఉన్నాయి. వెస్టేజ్ కిడ్నీ హెల్త్ అనేది పదమ ఒక ఉత్పత్తి లేదా బ్రాండ్ అను ఆరోగ్యం కోసం ఏమి ఉపయోగించాలి అని అడుగుతున్నారు అని అనిపిస్తుంది. కానీ కిడ్నీ హెల్త్, కిడ్నీలు ఆరోగ్యానికి సిమ్టమ్స్ పళ్ళు అంటే నిమ్మరసం వంటివి తాగడం, తగినంత నీరు త్రాగడం, సోడియం తీసుకోవడం తగ్గించడం, మరియు మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే ఏదైనా చికిత్స లేదా కొంత ఆహార పద్ధతులు ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం వల్ల చాలా అవసరం అండి. రోజు తగినంత నీరు త్రాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నివారించవచ్చు. నిమ్మ, నారింజ వంటి సిమ్టమ్స్ పళ్ళలో ఉండే సింప్టమ్స్ అంటే మూత్రాల్లోని పిండాల్లో కిడ్నీ వంటి రాళ్ళుని నివారించడానికి సహాయపడుతుంది. సాధారణంగా వ్యాయామం చేయడం వల్ల మూత్రపిండాలకి పనితీరు మెరుగుపరుస్తుంది. మధుమేహం మరియు అధిక రక్తపోటు కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు. వీటిని నియంత్రించడంలో ఉంచుకోవటం చాలా ముఖ్యం. సమతుల ఆహారం తీసుకోవడం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది కాదు. కిడ్నీకి హాని కలిగించే అధిక ప్రోటీన్ వంటివి కిడ్నీ వ్యాధులకి మరింత పెంచుతాయి. కాబట్టి వాటి పట్ల జాగ్రత్త వహించాలి. కిడ్నీ హెల్త్ వేసుకుని మనందరం ఆరోగ్యంగా బాగు చేసుకుందాం. ప్రతిరోజు మన వెస్టేజ్ కిడ్నీ హెల్త్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇంకా బాగా తెలుసుకుందాం. అసలు కిడ్నీల వల్ల ఉపయోగాలు ఏమిటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించకూడదు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కిడ్నీస్ గురించి తెలుసుకుందాం. కిడ్నీస్ అనేవి బీన్స్ షేప్ లో ఉండే ఆర్గాన్స్. ఇవి మన వెనుకముక పక్కన లేదా రిబల్ కింద ఉంటాయి. ప్రతి కిడ్నీ 4 నుంచి 5 దూరంలో లాంగ్ లో ఉంటుంది. 2 కిడ్నీల ద్వారా బ్లడ్ రోజుకి చాలా సార్లు ఉంటుంది. బ్లీడింగ్ అనేది చాలా సార్లు ఉంటుంది. కిడ్నీలో వెస్టేజ్ ప్రొడక్ట్ ని బ్లడ్ నుంచి వేరు చేయడానికి సహాయపడుతుంది. అలాగే మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రపరిచి వ్యర్థ పదార్థాలని, విషాల్ని కూడా మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. సమస్యని బ్యాలెన్స్ గా చేసి నార్మల్ ఫ్రీజన్ మెయింటైన్ చేస్తుంది. ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో జరగడం వల్ల చాలా రకాల డిసీజన్ వస్తాయి. వ్యర్థాలను తొలగించడం, కిడ్నీ ఆరోగ్య ప్రయోజనాలకి కిడ్నీ హెల్త్ వల్ల ఉపయోగాలు. సమస్యలు లేకపోయినా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయండి. కిడ్నీలు శరీరంలో వ్యర్థాలని అధికంగా నీటిని ఫిల్టర్ చేస్తాయి, రక్తపోటుని నియంత్రిస్తాయి, మరియు
రక్త కణాలను ఉత్పత్తిలో సహాయపడతాయి. ఈ పనులన్నీ సరిగ్గా జరగడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలసట, వాపులు, నిద్రలేని వంటివి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన కిడ్నీలు శరీరానికి విష పదార్థాల నుంచి రక్షించి అవసరమైన ఖనిజాలను నిలుపుకుని జీవనక్రియ సక్రమంగా కొనసాగించడం సహాయపడుతుంది. రక్తపోటును అదుపులోను ఉంచడంలో మూత్రపిండాలు కీలక ప్రోత్సహిస్తాయి. ఎముకల బలాన్ని, అవసరమైన విటమిన్ డిని, విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ ని చేస్తాయి. ఎర్ర రక్త కణాలని ఉత్పత్తికి అవసరమైన హార్మోన్స్ ని ఉత్పత్తిగా చేస్తాయి. శక్తి స్థాయిలను మెరుగుపడి అలసట తగ్గుతుంది. వాపు తగ్గడం, కళ్ళు లేదా ఇతర శరీర భాగాల్లో వాపులు రావడం, ఎందుకంటే శరీరం అదనపు నీటిని ఫిల్టర్ చేయగలదు. కిడ్నీ హెల్త్ రక్తం శుభ్రంగా ఉండటం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఆకలి లేకపోవటాన్ని, వికారాన్ని వంటివి కూడా తగ్గిస్తుందండి. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ హెల్త్ సమస్య లేకపోయినా కిడ్నీ ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా ముఖ్యం. దీనివల్ల మీరు ఆరోగ్యకరమైన శక్తివంతమైన జీవితాన్ని గడపవచ్చు. కిడ్నీ హెల్త్ ని కలిగించే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకి దూరంగా ఉంటూ కొవ్వు పదార్థాలను పరిమితించడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం ద్వారా కిడ్నీ హెల్త్ ని కాపాడుకోవచ్చు. కిడ్నీ హెల్త్ వల్ల ఉపయోగాలు ఇవి. ఓకే అండి, కిడ్నీ హెల్త్ గురించి అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. మేడం అయిపోయిందండి. కిడ్నీ హెల్త్ గురించి అయిపోయింది సార్. అనుకుంటున్నాను సార్. ఎస్ మేడం, కంటిన్యూ చేయండి మేడం. సార్, మేము వైజాగ్ వెళ్ళిన తర్వాత సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ విన్నామండి. ఆయన అచ్చు తెలుగులో చాలా బాగా చెప్పారండి. మీటింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడాలి, కనబడాలి. అలాగే ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మనకి ఫీల్డ్కి వెళ్తాం కదా, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనకే ఏది తెలియదు. అలాంటప్పుడు వీళ్ళేం చెప్తారు అనుకుని ఇలా ఉండకూడదు. మనం నేర్చుకుని మన లీడర్స్ కి నేర్పించాలి. అలాగే ప్లాన్ నేర్చుకోవాలి. అలాగే కంపెనీ ప్రొఫైల్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు 100 PV అనేది చేస్తున్నారా అని సార్ అడిగారండి. ప్రతి ఒక్కరు కూడా 100 PV అనేది చేసుకోవాలి. ప్లస్ మన కింద 6 లైన్లు అందరూ 100 PV చేయలేకపోతే 40 PV అన్నా చేసుకోవాలని సారు. మనం అన్ని నేర్చుకోవడం వల్లే మనం ముందుకెళ్ళగలుగుతాం. మనం అంటూ నేర్చుకుని మన అప్లైన్ లా మనం తయారు కావాలి. మన లీడర్స్ ని కూడా అప్లైన్ లా తయారు చేయాలి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో బిజినెస్ లో సక్సెస్ ముందుకు రాగలుగుతామని చెప్పారండి. ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్ ఏంటి మేడం? షార్ట్ టర్మ్ గోల్, అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్ అండి. ఈ మంత్ అయితే సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతానండి. అలాగే డిసెంబర్కి వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ గా 2 LOBలతో గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం? ఓకే సార్. సో వెస్టేజ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? ఎటువంటి వాళ్ళు ఫాలో అవ్వాలి? ఓకే సార్. వెస్టేజ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే మన వెస్టేజ్ లో ప్రతిదీ కూడా రేట్ ఉంది. వాళ్ళకి తెలియదు కాబట్టి
ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటు గురించి మాట్లాడతారండి. కానీ ఇందులో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, అలాగే సెక్యూరిటీ ఉంది. ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా చెప్పి, కంపెనీ ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్ గా చెప్పి, మన ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది బాగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ముందుకు రావడానికి తప్పకుండా వస్తారండి. ఆ ఒక్కొక్కళ్ళు జాయిన్ అయిన తర్వాత కొంచెం లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళనే పట్టుకుని ఉండకుండా మనం వాళ్ళ కింద వేరే వాళ్ళని వేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో మనం డెప్త్ అనేది వెళ్ళటం జరుగుతుంది. సో ఈ మీటింగ్ ఓకే మేడం, ఇంకో క్వశ్చన్ మేడం. ఈ మీటింగ్లో ఈ బిజినెస్లో మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? బిజినెస్ లో మీటింగ్స్ కి ఇంపార్టెంట్ అంటే మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది డెప్త్ కి బాగా నేర్చుకోవాలి. మనం ఆ ప్లేన్ మీద ఆధారపడకుండా మనం అంటూ ఇండివిజువల్ గా వెళ్ళి మీటింగ్స్ అనేవి చేసుకోవడం నేర్చుకోవాలి. ప్లాన్ ప్రొఫైల్ అనేది ఇండివిజువల్ గా నేర్చుకోవాలి. మన లీడర్స్ అందరినీ మనలాగే తయారు చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ సెషన్ అండి. సో మీ యొక్క తాపత్రయం సెషన్ ఇవ్వాలనే తాపత్రయంతో మంచి టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. అయితే నెక్స్ట్ టైంకి వీలైతే కొంచెం స్లైడ్స్ ప్రిపేర్ చేయండి మేడం. మంచి టాపిక్ తీసుకోవడం జరిగిందండి. మీరు కిడ్నీ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా కిడ్నీస్ డ్యామేజ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో దానికి రెమెడీగా మనం ఏం సజెస్ట్ చేస్తున్నాం, కిడ్నీ హెల్త్ గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. సో ఎక్సలెంట్ సెషన్ మేడం. సో అయితే వీలైతే నెక్స్ట్ టైం నుంచి కొంచెం స్లైడ్ కూడా ప్రిపేర్ చేయండి. కొంచెం సెషన్ అనేది మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది మేడం. ఓకే సార్. సో థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మేడం గారు మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకునే ముందుగా సో సార్ లెఫ్ట్ అయ్యారండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల. మేడం గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. కనకదుర్గ గారు చాలా చాలా ఎక్సలెంట్ గా మీరు మొన్న సెషన్ ఇచ్చారు, మనమంతా కూడా కాలేదు, మళ్ళా రెండో సెషన్ ఇవ్వడం అనేది చాలా అద్భుతం అండి. చెయ్యాలి చెప్పాలి అనే ఆలోచన అనేది చాలా గ్రేట్. అందులోనూ కిడ్నీ హెల్త్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదండి. నేను కిడ్నీ హెల్త్ ఒకరికి ఇచ్చానండి. ఇచ్చినప్పుడు వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అవి మన ప్రొడక్ట్ వాడిన 20 డేస్కే స్టోన్స్ అనేవి అది యూరిన్ ద్వారాగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఆపరేషన్ అని వైజాగ్ దగ్గరికి బయలుదేరారండి. ఈ లోపల పెయిన్ వచ్చి స్టోన్ పడిపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తే స్టోన్ అనేది లేదని చెప్పారండి. అంటే అంత అద్భుతంగా పనిచేస్తుందండి. అప్పటి నుంచి మా ఊర్లో చాలా అద్భుతంగా ప్రొడక్ట్ అనేది వాడతారండి. ఎందుకంటే అతనే చాలా మందికి చెప్తున్నారు. అలాంటి గొప్ప ప్రొడక్ట్ అండి కిడ్నీ హెల్త్ అనేది. మనకి మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకునే ప్రొడక్టే మన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లం లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు 3 to 6 months వాడుకోవాలి. లేని వాళ్ళు మినిమం 2 లేదా 3 బాటిల్స్ అయినా ఇయర్కి వచ్చి వాడుకోగలిగితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. అద్భుతమైన సెషన్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అసలు ఎందుకు వాడాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాడితే ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అనేది చక్కగా చెప్పారు. అలాగే మీరు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ కి మీ అప్లైన్ రానప్పటికీ కూడా మేము రానప్పటికీ కూడా ధైర్యంగా మీ అప్లైన్ గారు మీరు కూడా వెళ్ళి చక్కగా అసలు లీడర్స్ ఒకటి గమనించాలి. ఎక్కడో బలభద్రపురం అండి, అక్కడ నుంచి వైజాగ్ అసలు పక్క ఊరు కూడా వెళ్ళను తెలియలేనటువంటి లీడర్స్ అండి వాళ్ళిద్దరూ కూడా. మీరు వెళ్ళండి అనగానే చెప్పిన ఒక అరగంటలోనే అమౌంట్ 750 రూపాయలు టికెట్ అమౌంట్ ఫోన్ పే చేసి వెంటనే ఇద్దరు మీటింగ్కి వెళ్ళి మరలా నైట్ 12 గంటలకి ఇంటికి వెళ్ళారండి. అంటే ఒక్కసారి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కమిట్మెంట్ తీసుకుంటే ఈ విధంగా వర్క్ చేస్తారని అర్థమవుతుందండి.
అలాంటి కసి పట్టుదల ఉన్నటువంటి గ్రేట్ లీడర్ అండి. సెల్ఫ్గా 500 పీవీ చెయ్యండి అనగానే ఓకే మేడం, ఎస్ మేడం అని చెప్పి మీ బాబుకి మీరు కూడా సెల్ఫ్ పీవీ 500 చొప్పున మీరు ఓన్గా డోర్ టు డోర్ వెళ్ళి మాట్లాడి బిజినెస్ అనేది చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే ఈ మంత్ మీరు సిల్వర్ డైరెక్టర్గా మీ బాబుని బ్రాంజ్ చేస్తూ కూడా మీరు సిల్వర్ క్వాలిఫై అవుతున్నారంటే అద్భుతమైన లీడర్ అండి. మీరు పనే ప్రత్యక్ష దైవం కింద ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీ థ్యాంక్ యూ డ్రీమ్స్ మేడం. అన్ని కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే థ్యాంక్ యూ. మన టీం మెంబర్స్ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు, నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. భూపతి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. సో లీడర్స్ మీ ఫీడ్బ్యాక్తో పాటుగా ఒకవేళ మీరు కిడ్నీ హెల్త్ ఇచ్చినట్లయితే అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా షేర్ చేయండి లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ మేడం గారు. నిజంగా morning. కిడ్నీ హెల్త్ కోసం చాలా బాగా చెప్పారు మేడం. మొన్న సెషన్ ఇచ్చారు, మళ్ళీ మళ్ళీ సెషన్ ఇస్తున్నారు. నిజంగా గ్రేట్ లీడర్ భాగ్యలక్ష్మి మేడం గారు తర్వాత మీరే. ఇంకా నిజంగా కూడా కిడ్నీ హెల్త్ అన్నది ఎప్పుడో పాడైపోయాక ఇంకా కిడ్నీ లేకపోతే ఏమీ ఇంకా పని చేయదు. ముందుగా చేయలేదు. వాడుకోండమ్మా అంటే అన్ని బాగున్నాయి అది ఇది అనేసి మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. నిజంగా నేను వాడుతున్నానండి, ఎక్సలెంట్. ఏంటంటే ఈ చూడండి మక్కల ఈ బరువు రావడం అవన్నీ కూడా చక్కగా నీట్గా ఉంటది, క్లీన్ గా. అందరికి ఆరోగ్యాన్ని ఒకరికి ఇచ్చానండి నేను, ఎక్కడ తగరంపూడిలోని. వాళ్ళు వాడారు. వాడాక ఇన్నాళ్ళు అంటే చాలా ఇబ్బందిగా ఉండేదమ్మా, బాగాలేదు, ఇన్ఫెక్షన్ ఏదో పట్టేసింది అని అన్నారు. ఇది ఇచ్చాక ఇదొకటి ఫ్యాక్స్ ఆయిల్ ఒకటి ఇవన్నీ ఇచ్చాక కూడా ఎక్సలెంట్ గా పనిచేసే అమ్మ నాకు బాగుంది అనేసి మంచి పేరు కూడా ఇచ్చారండి వాళ్ళు. వాళ్ళందరూ కూడా అక్కడ టీం కూడా వచ్చారు. నాకు ఎక్సలెంట్ అండి. కిడ్నీ హెల్త్ కోసం అయితే మటుకి ప్రతి ఒక్కరు ఇంత వివరంగా చెప్పడంలో చాలా గ్రేట్ మేడం. మంచిది కూడా. కిడ్నీ ఉంటేనే కదా దేనికన్నా అవసరం ఉంది. అది లేకపోతే ఇంకో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఏంటంటే వచ్చాక ఇంకేం చేయలేం కదా. ఇంకా పడి కన్నా రాకుండా జాగ్రత్త పడితే ఆ చాలా రాకముందే జాగ్రత్త పడ్డం అన్నది చాలా బాగా చెప్పారు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. వెంకటలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కనక మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కిడ్నీ హెల్త్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. మీ సెక్షన్ అయితే మరీ చాలా బాగుంది మేడం. మీరు ఈ మంత్ ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది విశ్వానికి అనంత కూడా కృతజ్ఞతలు మేడం. ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం మాట్లాడండి, వెంకటలక్ష్మి గారు ఏదో మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం. మేడం వాయిస్ రావట్లేదు. లేదు సార్, మాట్లాడలేదు సార్. మేడం సింగిల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ కాదండి. సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో సార్, సరిగ్గా వాయిస్ ఆ, రావట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేము భాగ్యలక్ష్మి మేడం టీమే సార్. కనుక ఓకే మేడం, మేడం థ్యాంక్ యూ. ఆఫ్లైన్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. మేడం భాగ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ థ్యాంక్ యూ. మార్నింగ్ మేడం. గుడ్ చాలా మార్నింగ్ బాగా మేడం. చెప్పారు మేడం. కిడ్నీ హెల్త్ కోసం చాలా బాగా చెప్పారు మేడం. మంచి ప్రొడక్ట్ కోసం తీసుకున్నారు. అలాగే మన మెయిన్ ఆర్గాన్స్ లో కిడ్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంచి హెల్త్ కోసం మీరు చెప్పారు మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. ప్రతి పాయింట్ కూడా చాలా వివరంగా క్లియర్ గా. అలాగే మీరు మొన్న వైజాగ్ కూడా నేను రాలేకపోయినా కూడా శ్రీలక్ష్మి మేడం మీరు కూడా చక్కగా వెళ్ళి భయపడకుండా వెళ్తాం మేడం, మేము వెళితే సెక్షన్కి అటెండ్ అవుతాం మేడం అని చెప్పేసి వెళ్ళడం
అలాగే సార్ చెప్పిన సెక్షన్ అంతా కూడా మీరు చాలా బాగా నిజంగా ఆ రోజు నుంచి మీలో చాలా మార్పు చూస్తున్నాను మేడం. మీలోను శ్రీలక్ష్మి మేడం గారిలో కూడా చాలా బాగా చాలా నచ్చింది మేడం సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఆ సార్ చెప్పడం మీరు ఆ మాటలకి ఎంత అవకాశం సెక్షన్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. రమణ మేడం గారికి మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో బలభద్రపురం వాళ్ళకి ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అర్థం అవుద్ది వీళ్ళకి, కనీసం వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు ఆలోచించట్లేదని చాలా బాధపడేదాన్ని మేడం. నిజంగా ఇంత తక్కువ టైంలోనే మీలాంటి గ్రేట్ లీడర్లు నాకు దొరకడం, నిజంగా మీరు ఇంత మంచిగా జూమ్ కూడా ఇవ్వడానికి రెడీ అవ్వడం నాకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా త్వరలోనే రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ డ్రీమ్స్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవితేజ్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సూపర్ మేడం, నిజంగా చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేశారండి. థ్యాంక్ యూ సార్. ఎక్కువ టైం అని కాదు, చాలా చెప్పిన టాపిక్ మాత్రం సూపర్ ఎక్సలెంట్. అంటే నేను జాయిన్ అయిన కొత్తలోనే మా మావయ్య గారికి ఇచ్చానండి కిడ్నీ హెల్త్ అనేది. ఓన్లీ కిడ్నీ హెల్త్ ఒకటి ఇచ్చాను, కాంబినేషన్ కూడా ఇవ్వలేదు. ఆయన తమ ప్రైవేట్ జాబ్ లో చేస్తుండడం వల్ల ఎప్పటి నుంచో గత 4-5 years నుంచి కూడా కిడ్నీ హెల్త్ స్టోన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారండి. అయితే ఆయనకి నేను ఇది ఒకటి ఇచ్చాను, నేను జాయిన్ అయిన కొత్తలోనే 3 months వాడమని చెప్పాను. ఆయన 1.5 month వాడారండి. ఎక్సలెంట్ రిజల్ట్ అన్నమాట. మళ్ళీ స్టోన్స్ అనేవి రిపీట్ అవ్వలేదు. బయట కెమికల్ వాడుతున్నప్పుడు వచ్చేవి, మన దాంట్లో ఇప్పుడు వచ్చి అంటే తర్వాత ఆఫ్టర్ 3 months కంటిన్యూ చేస్తారు అన్నమాట అండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ రిపీట్ అవ్వలేదండి. దానివల్ల సైడ్ నొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పడేవారు. దాంతోపాటు నూనె ఒకటి, గ్యాస్ట్రిక్ ఒకటి, షుగర్ కి ఇంకా ఒకటి అటాచ్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట అండి. చాలా హెల్తీగా ఉన్నారండి అత్తయ్య గారు, మాయ గారు కూడాను మన యొక్క ప్రోడక్ట్ వాడి. సూపర్ మేడం. కిడ్నీ హెల్త్ మీరు ఇలా స్టార్ట్ చేయగానే నాకు ఫస్ట్ మా మాయ గారు గుర్తొచ్చారు. నేను ఫస్ట్ బయటకి ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ కూడా అదేనండి. ఎక్సలెంట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరాలని మళ్ళీ మనస్ఫూర్తి మళ్ళీ కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. రావండి. రాళ్ళు అనేవి వచ్చే అవకాశం ఉండదండి. కిడ్నీ హెల్త్ అనేది అంత మంచి ప్రోడక్ట్ అన్నమాట. మేడం మేడం ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ డ్రీమ్స్ అండి. విమలా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ కనక మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. కిడ్నీ హెల్త్ గురించి చాలా వివరంగా బాగా చెప్పారు మేడం. మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు అన్ని కూడా చాలా వివరంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. అలాగే మీరు మీటింగ్ వెళ్ళిన వైజాగ్ మీటింగ్ కూడా మాకు అన్ని చాలా వివరంగా మాకు వాట్సాప్ కాల్లోనే చాలా వివరంగా చెప్పారు మీ ఇద్దరు కూడా. చాలా థ్యాంక్స్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ డ్రీమ్స్ మేడం. దుర్గా లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ కనక మార్నింగ్ మేడం. మేడం, మాట్లాడండి. కనకదుర్గ మేడం గారు. ఈరోజు సెక్షన్ మార్నింగ్ మేడం. చాలా నీట్ గా, చాలా ప్రజెంటేషన్ బాగుంది మేడం. మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. కిడ్నీ హెల్త్ గురించి ఇంకా కొన్ని విషయాలు మాకు తెలియలేని కూడా ఈరోజు చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ మాకు నేర్పించినందుకు. అలాగే మేము రాలేకపోయినా సుబ్బశెట్టి గారి మీటింగ్ మంచి మంచి పాయింట్లు అన్ని మాకు చెప్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు మేడం. అలాగే మీ డ్రీమ్స్ మన జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ డ్రీమ్ కూడా తక్కువ టైంలోనే నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్స్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ డ్రీమ్స్. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. శ్రీలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం కనకదుర్గ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ అయితే బాగుంది మేడం. కిడ్నీ హెల్త్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన సెక్షన్ తీసుకుని చెప్పారు మేడం మీరు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వల్ల, కిడ్నీలో రాళ్ళు ఉండటం వల్ల ఇవన్నీ కూడా చాలా బాగా వివరించారు మేడం మీరు. అలాగే మనం వైజాగ్ వెళ్ళిన మీటింగ్ గురించి కూడా బాగా చెప్పారు మేడం మీరు. సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ గురించి కూడా బాగా చెప్పారు మేడం మీరు.
అలాగే మీ డ్రీమ్స్ మా డ్రీమ్స్ మనందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని నా విశ్వాన్ని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సో థ్యాంక్ యూ కనకదుర్గ గారు, ఈరోజు మంచి సెషన్ ఇచ్చారండి. సో మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్.